ఏదైతే కనుక మహిళ మీద దాడి చేసి మహిళ బట్టలు చింపేసి ఒక ఎస్సీ మహిళ బట్టలు చింపిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి కర్నూలు వెళ్ళడం ఏంటంటారు? ఎలా చూడాలి? ఎప్పుడు చూసినా నిందితులను మాత్రమే పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బాధితుల పక్షాన ఏ రోజు ఎందుకు నిలబట్టలేదంటారు? అసలు నిందితుడికి సపోర్ట్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అట్లా చేశాడు, ఇప్పుడు అట్లా చేస్తున్నాడు. అతను ఇది కొత్త అని చెప్పుకోవడానికి ఏం లేదు. అదే అతని ప్రవర్తన అదే, అతను చేసేదే నిందితుడు, అతనే నిందితుడు. కొన్ని లక్షల కోట్లు దోసుకున్న నిందితుడు అతనే. చేసే పనులన్నీ నిందితుడికే సపోర్టు, గంజాయికి ఈ దోపిడీలకి వీటికే సపోర్టు. ఆల్రెడీ మాకు అధికారంలో కానీ చూశారు ప్రజలు. నీకు ప్రత్యేకంగా అతను నిందితుడు చేస్తానే ఉంది. నిందితుడికి భరోసాను ఇచ్చేటువంటి నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ పడిపోయింది కదా. ఇక దాని గురించి అసలు గురించి మనం మాట్లాడుకునేది ఉంది. ఇక అతను నిందితుడికి కావాలి, జగన్కి దోపిడీ దొంగలు కావాలి, గంజాయి బ్యాచ్ కావాలి, ఏడన్నా భూములు అన్నింటి దోసుకునేవాడు కావాలి, ఇటువంటి వాళ్ళు కావాలి. కానీ ఓట్లు వేసేవాడు అవసరం లేదు. అందుకే ఓటర్లు కూడా ఎవరు ఓట్లేదా పోయించారు. అతని ప్రవర్తన చూసి ఎవరు కూడా ఓట్లేదా. ఆ తాగుబోతులు గంజాయి వీళ్ళే తప్ప సరైన నిజమైన ఓటర్లు ఓటారు. అందుకే 11లో పోయి పడ్డాడు. ఇంకా అదే పడుతున్నాడు అసలు. అతను కూడా గెలవకుండా పోతాడు. ఏముంది అతను చేయలేదు. అదే గెలవరు అంటున్నారు ఏంటి? అతను అక్కడికి వెళ్ళి కూడా బీసీ కార్డు తెస్తున్నాయి కదా. సిద్దిరాపల్లి బీసీ అంట, అతను చూస్తే కనుక ఆ విరూపాక్ష బీసీ అంట. బీసీలను కొంగతీస్తుంది ప్రభుత్వం అంటున్నాడు కదా. మరి శ్రీరాపరాజు బీసీ అయితే చచ్చిపోయిన పిల్లగాడు మా యాక్సిడెంట్ చేసి చచ్చిపోయిన అతను బీసీ కదా. అతను బీసీ కదా. శ్రీరాపరాజు ఒక్కడైనా బీసీ. అతను చచ్చిపోయిన అతను కూడా బీసీగా. ఇంకా నయం బీసీలో ఉన్నత వర్గంలో ఉన్నాడు శ్రీరాపరాజు. బీసీలో అట్టడుగు స్థాయిలో ఉన్నాడు చచ్చిపోయిన కుటుంబం. మరి వాళ్ళని పరామర్శిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఆయనకి జగన్కి జ్ఞానం లేదేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బుద్ధి జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. ఏం పర్వాలేదు, అతను కూడా గెలవడం చెప్పి సందర్భం చేస్తాను. మీరు గెలవడం చెబుతున్నారు, ఆయన వచ్చేది నేనే, మీ అందరూ అంత తేల్చేది నేనే అంటున్నాడు కదా. ఇప్పుడు కూడా అదే మాట కదా. వస్తాడండి, వస్తాడు, తన్నులు తినిపోతాడు. ఏముంది, మన అమరావతి రైతుల కాడికి వీళ్ళు పోయారు. పేరు నాని వీళ్ళంతా పంబటి రాంబ వీళ్ళంతా కోడిగుడ్లు వేసుకొని వచ్చారు. అట్లా ఈ తర్వాత వస్తాడు, తనులు తినిపోతాడు. ఇంకా సిగ్గు రాలేదని అతమని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మాజీ ముఖ్యమంత్రి అని గౌరవం ఎన్నిసార్లు చెప్పాలని నోటికి వచ్చినట్టు తిట్టి తను తంతారు. అంతమించేయండి ఓటి ముట్టుకే. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ఓపెన్ కూడా చేయడం జరిగింది. మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో నేను వస్తే సీడ్ యాక్సిస్ రోడ్డు లేదు, అమరావతి లేదు, మొత్తం మావిగానే అంటున్నాడు. మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పి డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఏంటంటారు? అసలు ఏం జరుగుతుందంటారు? ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎందుకు వస్తాం పోవాలక బొకాయించడం తప్ప ఎవరు ఓట్లు వేస్తారు జగన్కి? వాడి ప్రవర్తనకి మాటలకి ఎవరు వేస్తారు ఓట్లు? ప్రజావేదకు గుంచాడు. దానివల్ల ఎన్ని కోట్ల నష్టం ప్రజాధనం. వాడు దోసుకోకపోగా ఎంత ప్రజాధనం నష్టం చేశారు ఎన్ని రకాలకి. ఈ రకంగా ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఇసిరేశారు. ఇంకా బుద్ధి రాలేదు కాబట్టి జగన్ అనేవాడికి కూడా ఓటు వేయకుండా ఇసిరేస్తారు అని దాని గురించి విసిరేస్తారంటారు, అనుమానం లేదు. మీరేమో ఆ మాట అంటున్నారండి. మరి ఆయన అంటుంది ఏంటంటే గనక కూటమి ప్రభుత్వాన్ని వెన్ను విరుస్తాను అంటున్నారు కదా. మరి ఆయన దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఆల్రెడీ ఎన్ని ఇరిగిపోయి పడి ఉన్నాడు, వాడేమి ఇస్తాడు మొన్న. ఓకే, అది ఓకే. మరేంది పేరు నాని గారు ఏంది మంత్రులు ఎమ్మెల్యేలకు ఏదైతే క్వార్టర్స్ ఇస్తున్నారో ఆ క్వార్టర్లు అసాంఘిక కార్యక్రమాలు తప్పితే ఏం చేసుకోవడానికి పనికిరావు అనే మాట అంటున్నాడు కదా. మరి పేరు నాని అమరావతి కేంద్రంగా ఇవ్వబోయే మొట్టమొదటి గవర్నమెంట్ బిల్డింగ్స్ ని అలా మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలంటారు? వాళ్ళు వస్తే చేసే పనులు అసాంఘిక కార్యక్రమాలు అతను బాగుంది తెలియజేశాడు. ఖమ్మంగా బ్రహ్మాండంగా కట్టించాడు బిల్డింగులు, బ్రహ్మాండంగా ఇంద్రభవనాలు లాగా. ఇక్కడ నేను కూడా చూసి వచ్చాను. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఈ పేరు నాని వీళ్ళందరూ అక్కడే కాదు, వీళ్ళు ఎక్కడున్నా అసాంఘిక కార్యక్రమాలు చేసేది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడన్నా కానీ వాడు అమరావతి బాధపడినది ఆ బిల్డింగ్ కానీ ఎక్కడున్నా అసాంఘిక కార్యక్రమాలు చేసేది. అమ్మడు రాంబాబు గంట అంటాడు. ఈయన మొన్నటిదాకా బియ్యం కేసులో ఉన్నాడు పేరు నాని గారు. ఒక్కొక్కడేమో నిక్కర కేసుల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది అడుగులు దోసుకున్న కేసుల్లో ఉన్నారు, కొంతమంది ఎర్రచందన కేసుల్లో ఉన్నారు. వాడి కేసుల్లో లేనివాడు వాటి గురించి చర్చించండి ముందు. వాళ్ళల్లో ఉన్న ఈ కేసులు ఉన్నవాళ్ళు అందరూ కూడా
చర్చించి మేము న్యాయంగా ఉన్నా చెప్పి ముందు అది చేసుకోమని మొన్న సలహా సంగతి ఇవన్నీ సలహా కాదు కదా, వాళ్ళు అంటుంది ఏంటంటే వేరే అర్థంతో ఈ ఒక రకంగా చెప్పకూడదు ఆ మాట. ఆయన అర్థంతో మాట్లాడుతున్నారు, అసాంఘిక కార్యక్రమాలు జరగటానికి అడ్డగా మారబోతున్నాయి అయ్యి అంటూ ఆయన వేరే అర్థంతో మాట్లాడుతుంటే అసలు ఎలా చూడాలంటారు? అమరావతి అంటేనే వైసీపీ నాయకులు కక్ష ఎందుకు అనుకోవచ్చు అంటారు? అమరావతి అంటే వైసీపీ నాయకుల కక్ష ఏంటంటే ఒకటేనండి, అమరావతి అనే దానికి ఎక్కడ దోసుకునే దానికి అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టుదిట్టం చేశారు మొదటి నుంచి కూడా. వీళ్ళు ఎక్కడైనా సరే దోసుకొని పని చేయడం వీళ్ళు వానికి తేడా. అది ఇక మాకు దోచుకోవడానికి అవకాశం లేదు చోట ఎందుకని చెప్పి భావన తప్ప, అది అమరావతి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం లేదు దోచుకోవడానికి. వాళ్ళకి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఆనందంగా ఉంటుంది, అంతేగాని అమరావతి వాళ్ళకి దోచుకోవడానికి అవకాశం ఉంది. ఎవరు వాళ్ళకే కాదు, ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా అవినీతి కానీ దోచుకోవడానికి కూడా అవకాశం లేకుండా కట్టుదిట్టంగా అమరావతి నిర్ణయించడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించారు. ప్రజలు ఇంకా 4 సార్లు 3 సార్లు అయినా కూటమి ప్రభుత్వానికి ఓటేస్తారు తప్ప వైసీపీకి అసలు మర్చిపోయారు. వాళ్ళు కనపడినప్పుడు ఈ తలకాయ చెప్పేంద్ర బాబు అనుకుంటే ఎవరుకోడు ఈ మొక్కలు చూడాల్సి వస్తుంది అనుకుంటున్నారు తప్ప గతంలో బాగా చేసాడు మళ్ళీ బాగా చేస్తాడు అని ఆలోచన ఏ ఒక్కరిలో కూడా ఒక ఓటర్లో కూడా అని చెప్పి అందరం తెలియజేస్తాం. ఇప్పుడు మహిళా ఎస్ఐ మీద దాడి చేసిన చింతాడ రవి బయటకు వస్తాడు. సీదిరప్పలరాజు అనే మాట నిన్న బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సీదిరప్పలరాజు అంటున్నమాట, చింతాడ రవి బయటకు వస్తాడు, నేను ఇక్కడే ఈ రెండు మా ఇద్దరు దమ్మేందో చూపిస్తాం కూటమి ప్రభుత్వానికి, మేము చేయబోయేది ఇదే అంటున్నాడు కదా. మీ దమ్ము మీరు చూపించండి, ఓటర్లు దమ్ము చూపించడానికి సిద్ధంగా ఉంటారు. రాష్ట్రం అంతా ఆయన గురించి చర్చించుకున్నారంట, అన్యాయంగా కేసు పెట్టారని పాపం ఆయన మీద. మరి అన్యాయం కాదు, కమ్మంగా నిక్కర కేసు పోసి ప్రజలందరూ ఊగుతో తోలుతో చేసిన అరెస్ట్ చేయడం అన్యాయమైంది. అటువంటి రిచ్చాయాదాలు చెప్పుకోవాల్సింది తప్ప మంచి వ్యక్తి, సమాజం మంచి కోరుకునేవాడు, కుటుంబంలో అందరూ అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలనుకునేవాడు ఎవరు మాట్లాడరు. ఇటువంటి తాగుబోతారు గంగా బ్యాచ్ మాట్లాడుకోవాల్సిన వాడు మాటలు నిజంగా నిజమైన వాటర్, నిజమైన కుటుంబం ఆనందంగా కుటుంబం ఉండాలనుకునేవాడు ఎవడు అనుకోడు. అవన్నీ వాళ్ళకి లేవు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ప్రజలు ఎవరు పట్టించుకునే వాళ్ళు వినేవాళ్ళు కూడా లేరు. వినేవాళ్ళు లేరంటారు. జనం అంతా నా వెనకమాలే ఉన్నారని జగన్ చెబుతుంటే వెనకాలే ఉన్నారు. వెనకడికి ఒకడు అన్నాడంట, దొంగతనానికి పోయి వచ్చాడంట, పోతుంటే చూసి ఎంబడబడుతున్నాడంట. పై ఒక అసలు ఏ ఇంటి పోతే ఆ ఇంటి ఏంటంటే దొంగ కూడా ఎంబడబడుతున్నాడంట. ఎంబడబడుతుంటే ఇక కొద్ది రేకురికి ఇద్దరికి యాడ్ చేసిన జనం ఉప్పలు ఎంబడబడుతున్నారంట. వస్తుంటే మధ్యలో ఒకడు వచ్చి అడిగాడు, కొద్ది దూరం ఆగండి, ఏంటంటాను చూడు నా వెనక ఎంతమంది జనం ఉంటారు చూడు అన్నాడు. ఇటు తిరిగి చూసాక వాడు అనుకున్నట్టేగా, అంతేగా సంతానికి పోతున్న సంగతి కాదు వాడు వెనకాల సంగతి చెబుతున్నాడు. నిజంగా కనుక వాడు వెనకాల ఉండటం అయితే వాడిని పట్టుకునేవాడు ఎదురు వచ్చినాడు, తప్పించుకోవడం కాక నా వెనక ఎంతమంది జనం చూడు వాళ్ళందరూ బలంతో నేను ఉన్నానని చెబుతున్నారంట. చివరికి పోయిన తర్వాత వాడిని ఎదురు పెట్టి ఫోటో కొత్త బాగా కొట్టాలని చెప్పి చాలా చెప్పారంట. అట్లా తప్పించుకుంటున్నాడు తప్ప ఏమీ లేదు. థ్యాంక్ యూ.